బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్ప 2 సినిమా సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు. అయితే రేవతి శ్రీతేజ కుటుంబానికి న్యాయం చేయడంలో అల్లు అర్జున్ విఫలమయ్యారని ఓయూ జేఏసీ నాయకులు అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన నిరసనకారులు ఆయన ఇంటి ఆవరణలో పలు వస్తువులను ధ్వంసం చేశారు. కాగా ఈ దాడిపై వెంటనే స్పందించిన పోలీసులు 6 జేఏసీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వారిని రెడ్డి శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్ గా గుర్తించారు. కాగా నిందితులపై బిఎన్ఎస్ 331/5 ఇక 190, 191(2), 324(2) ఇక 292, 126(2), 131 సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున నిందితులను కోర్టులో హాజరుపరిచారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన 6 జడ్జి బెయిల్ మంజూరు చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న పుష్ప 2 సినిమా సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య చికిత్స పొందుతున్నారు. ఇక రేవతి శ్రీతేజ కుటుంబానికి న్యాయం చేయడంలో అల్లు అర్జున్ విఫలమయ్యారని ఓయూ జేఏసీ నాయకులు అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన నిరసనకారులు ఆయన ఇంటి ఆవరణలో పలు వస్తువులను ధ్వంసం చేశారు. కాగా ఈ దాడిపై వెంటనే స్పందించిన పోలీసులు 6 జేఏసీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వారిని రెడ్డి శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్ గా గుర్తించారు. కాగా నిందితులపై బిఎన్ఎస్ 331/5, 190, 191(2), 324(2), 292, 126(2), 131 సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున నిందితులను కోర్టులో హాజరుపరిచారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన 6 జడ్జి బెయిల్ మంజూరు చేశారు. ఇన్సిడెంట్ ఉందో ఆ ఇన్సిడెంట్ కు సంబంధించింది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వారు ముద్దాయిలుగా వీళ్ళని ఓయూ స్టూడెంట్స్ అయినటువంటి విద్యార్థులని ముద్దాయిలుగా చూపిస్తూ 17వ నెంబర్ కోర్టు ముందు ఈరోజు ఉదయం వారిని హాజరుపరచడం జరిగినది. అట్టి విషయమై నేను ఆ కేసులో వాదించగా జడ్జి గారు ఈ విషయాలని కన్సిడర్ చేస్తూ వారికి ఒకరి చొప్పున 2 షూరిటీల చొప్పున ఫర్ ఈచ్ 10,000 వితౌట్ ఎనీ కండిషన్ 3 days లో కంప్లై చేయమని ఈరోజు బెయిల్ మంజూరు చేయడం జరిగినది. 17వ నెంబర్ కోర్టు జడ్జి గారి ఇంటి ముందు, కమలానగర్, వనస్థలిపురం, హైదరాబాద్.